హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే పర్లేదు బాగానే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నిన్నైతే కూరగాయలు తీసుకుందామని రైతు బజార్కి అయితే వెళ్ళాము, కూరగాయల మార్కెట్కి వెళ్ళాము. వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. అక్కడ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. కొత్తగూడెంలో రైతు బజార్, రైతు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి మీతో షేర్ చేద్దాము, చూపిద్దామని అనుకున్నాను. బట్ నాకు కుదరలేదు, ఎందుకంటే లైటింగ్ సరిగ్గా లేదన్నమాట అక్కడ మార్కెట్లో. మళ్ళీ లైటింగ్ లేని వీడియోస్ పెడితే మళ్ళీ బాగుండదేమో అనే ఉద్దేశంతో నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయినా. ఇప్పుడు ఎప్పుడైనా సరే డే టైం ఒకరోజు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా అక్కడ వీడియో షూట్ చేసి అసలు కొత్తగూడెంలో రైతు అదే కూరగాయల మార్కెట్ ఎలా ఉంటుంది, అక్కడ ధరలు ఎలా ఉంటాయి అనేది కంప్లీట్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో మేము అక్కడ కూడా మేము రెగ్యులర్గా ఏమి వెళ్ళామండి, చాలా తక్కువ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అయితే నా అభిప్రాయం ప్రకారం అయితే బయట దొరికే కూరగాయల కాస్ట్, రైతు బజార్లో దొరికే కూరగాయల కాస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ అన్నమాట. అలాంటప్పుడు ఎక్కడ తీసుకుంటే మళ్ళీ దాని గురించి స్పెషల్గా కూరగాయల మార్కెట్కి వెళ్ళి తీసుకోవడం కంటే ఇప్పుడు మేము వచ్చేటప్పుడు సూపర్ బజార్ దగ్గర కూరగాయలు అమ్ముతారన్నమాట. సో అక్కడ తీసుకుంటారు మా సార్. ఎక్కువగా కూరగాయలు మా వారే తీసుకొని వస్తారు. బట్ నిన్న మాత్రం నేను వెళ్ళాను. సో అక్కడ కూరగాయలు తీసుకున్నాం అనమాట. కూరగాయలు తీసుకున్న తర్వాత నాకు ఎండు చేపలు, రొయ్యలు, ఇవి చిన్న చేపలు మెత్తళ్ళు అంటారు కదా, ఇవి కనిపించాయి. ఇవి కూడా తీసుకుందాము అని తీసుకున్నాము. మా ఇంట్లో వచ్చేసి వీటికి ఫ్యాన్ నేనే నాకే ఇష్టము. వీళ్ళు చాలా తక్కువ అన్నమాట. మా వారు తినడం కానీ, పిల్లలలో బాబు తినడు, పాప తింటుంది, పర్లేదు తింటుంది, తను మంచిగా ఉండాలి కానీ మంచిగా తింటుంది. సో బాబు అస్సలు తినడు, మా వారు తినరు, నేనే తింటా. ఎప్పుడైనా కొంచెం బలవంతంగా ఏ కూర లేదు ఇదే ఉంది మీరు తినాల్సిందే అంటే మాత్రము మా వారు తింటారన్నమాట. సో చాలా రోజులైంది కదా, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని తీసుకున్నాను. 50 గ్రామ్స్ 100 రూపీస్, ఏది తీసుకున్నా 50 గ్రామ్స్ 100 రూపీస్. సో ఇవి ప్రజెంట్ అయితే ఇవి 3 తీసుకున్నాము. ఇవి తీసుకున్న తర్వాత చాలా వరకు ఏం చేస్తారు, ఇంటికి పట్టుకొచ్చి ఆ పేపర్లో చుట్టుంటాయి కదా, వాటినే పక్కన పడేస్తారు. పక్కన పడేయడం వల్ల ఏంటంటే అదే రూమ్ అంతా స్మెల్ వస్తూ ఉంటుంది, వాటికి చీమలు తింటూ ఉంటాయి. సో ఇలా పాడైపోతూ ఉంటాయి. అందుకని నేనేం చేశానంటే, నాకు కూడా ఈ అనుభవం ఎదురైంది, నాకు కూడా తెలుసు. సో స్టార్టింగ్లో కొంచెం నేను ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు ఇలానే ఫ్రిడ్జ్ మీద పెట్టేసేదాన్ని, అవి పాడైపోయేవి. ఎప్పుడు కిచెన్కి వెళ్ళిన ఆ స్మెల్కి తల పగిలిపోయేదన్నమాట. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటి ఇవి తీసుకొచ్చిన వాటిని చక్కగా క్లీన్ చేసేసామనుకోండి, వండేటప్పుడు కూడా మనకు టైం సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కర్రీ వండాలి అంటే అప్పటికప్పుడు కట్ చేసి క్లీన్ చేసి ఇదంతా పెద్ద పెద్ద ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఇలా ముందే మనం క్లీన్ చేసి నీట్గా వీటిని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు కర్రీ వండేటప్పుడు ఈజీ అవుతుంది. సో నాకు ఇలా అనిపించింది అనమాట. నేను ఈ విధంగా కట్ చేసి క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు మనము ఈజీగా తొందరగా వండుకోవచ్చు. మళ్ళీ అందులో ఏంటంటే రూమ్ అంతా స్మెల్ రాకుండా, అవి పాడవ్వకుండా మంచిగా స్టోర్ ఉంటాయి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే కొంచెం ఇవి డ్రై ఫిష్ తెచ్చుకోవాలంటే ఇల్లంతా వాసన వస్తుంది, అవి పెట్టుకోవడం ఇబ్బంది అలా అనుకునేవాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇవి తీసుకొచ్చుకున్న తర్వాత మంచిగా వాటిని క్లీన్ చేసేసి పెద్ద చేపలు కడ్డీలు అంటారు కదా, కడ్డీలు అయితే ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోండి. అండ్ రొయ్యలు అయితే వాటి హెడ్ ఉంటుంది కదా, ఆ తలని తీసేయాలి. ఆ తర్వాత మెత్తళ్ళు, వీటికి కూడా అంతే, సేమ్ తల తీసేయాలి. ఇగో ఇలా మొత్తం కంప్లీట్గా ఓవరాల్గా అయితే ఇప్పుడు నేను క్లీన్ చేసేసాను అనమాట. ఇలా హెడ్ అంతా సపరేట్ చేసేసి ఏమైనా పాడైపోయిన పీసులు ఉంటే అవి కూడా పక్కకు తీసేయాలి. పక్కకు తీసేసిన తర్వాత ఇలా బాక్స్లో ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని దాన్ని చక్కగా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడు ఇంట్లో స్మెల్ ఉండదు, ప్లస్ మనకు టైం సేవ్ అవుతుంది, ఈజీగా కావాలనుకున్నప్పుడు వండుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అత్తయ్య మామిడికాయలు పంపించింది. అంటే మా అత్తయ్య వాళ్ళ చెట్టుకి ఫస్ట్ టైము, ఈసారే ఫస్ట్ కాయలు అన్నమాట ఇవి. ఇంతకుముందు ఎప్పుడు చెట్టు ఉంది బట్ కాయలు రాలేదు, ఈసారి కాయలు వచ్చినాయి. అత్తయ్య అయితే మామిడికాయలు పంపించింది. అసలు ఆ టేస్ట్ మరీ పుల్లగా ఉంటుందా, పుల్లగా ఉంటాయా ఉండవా అన్నది కూడా తెలియదు. కట్ చేసి టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉన్నది ఏంటి అనేది చూడాలి. ఆ తర్వాత కూరగాయలు తెచ్చుకున్నాము. కూరగాయలు కూడా మేము చాలా ఎక్కువ కూరగాయలు అయితే తీసుకొచ్చుకోమండి, లిమిటెడ్గా ఒక 3-4 ఐటమ్స్ తెచ్చుకుంటాం. ఎందుకు అంటే ఫ్రిడ్జ్ చిన్నదే, అందులోనూ
ఫ్రిడ్జ్ చిన్నదా పెద్దదా విషయం పక్కన పెడితే పిల్లలు కూరగాయలు ఎక్కువగా తినరన్నమాట. అందులో మా బాబు చాలా తక్కువ వంకాయలు, బెండకాయ ఒకటి తింటాడు. వంకాయలు, దొండకాయలు ఇలాంటివి అస్సలు తినడు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను ఎక్కువగా డే బై డే పప్పు వండుతా. ఒకరోజు పప్పు వండాననుకోండి, ఒకరోజు బెండకాయ వండుతా, ఒకరోజు ఆలు వండుతా. ఆలు కంపల్సరీ ఉండాల్సిందే. ఆలుగడ్డ, బెండకాయ ఇది తింటారన్నమాట. అండ్ ఇక్కడ బజ్జి మిర్చి అంటారు కదా, బజ్జి మిర్చి సమ్మర్ పిల్లలకి హాఫ్ డే స్కూల్, ఈవినింగ్ ఎప్పుడైనా స్నాక్స్ చేసి పెట్టొచ్చని బజ్జి మిర్చి తీసుకొచ్చాను. అండ్ క్యారెట్ తీసుకొచ్చా. టమాటా 2 కేజెస్ తీసుకుందాం అనుకున్నానులే కానీ 1 కేజీ తీసుకున్నా. మరీ స్మాల్గా ఉన్నాయి, అందులో కొంచెం మెత్తగా అనిపించినాయి అన్నమాట. అందుకోసము టమాటా 1 కేజీ తీసుకున్నాను. అండ్ చిలకడ దుంపలు అంటే తెలుసుగా, గనుసుగడ్డలు అంటారు. మా సైడ్ అయితే మేము గనుసుగడ్డలు అంటాం, మరి మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు. సో ఇంకేమైనా పేర్లు ఉంటే కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా. అండ్ తర్వాత మిర్చి తీసుకోలేదు, మిర్చి ఆల్రెడీ ఇంట్లో ఉంది, మిర్చి తీసుకోలేదు. వంకాయ తీసుకున్నాను అనమాట. ఈ వారానికైతే ఈ వారం ఈ వెజిటబుల్స్ అయితే గడిచిపోతాయి అనమాట. సో ఎక్కువగా తీసుకున్నాను అనుకోండి, అవన్నీ ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా మెత్తబడిపోతాయి. కాబట్టి మనము ఏవైతే వండుకుంటాము అనుకుంటామో అవే వీలైనంత వరకు తక్కువ వెజిటబుల్ తీసుకొని పెట్టుకోవడం ఉత్తమమేమో అని నా యొక్క ఫీలింగ్. సో అందరూ ఇలా ఉంటారనుకోరు. అందరూ అంటే దాదాపుగా 1 వీక్ 2 వీక్స్కి సరిపడా కూడా తీసుకొచ్చి స్టోర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ మేమైతే 1 వీక్ ఇవే కూరగాయలు తీసుకొచ్చుకుంటాము. అంటే ఫ్రెష్గా ఒకవేళ బీరకాయలు, సొరకాయ ఇవి చాలా తక్కువ అండి. ఎక్కువగా పప్పు 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 ఉండాలి, పచ్చిమిర్చి టమాటా చట్నీ ఉండాలి, గోంగూర చట్నీ ఉండాలి, ఆలు ఇదే అన్నమాట. క్యారెట్ మాత్రం అప్పుడప్పుడు బాబు తింటూ ఉంటాడని క్యారెట్ అయితే తీసుకొచ్చాను. సో ఫైనల్గా అయితే వాటన్నిటిని సర్దేస్తున్నాను. అండ్ వీటితో పాటు వెల్లిపాయలు అండ్ ఉల్లిగడ్డలు, ఒక్కొక్క చోట ఉల్లిగడ్డలు అంటారు, కొంతమంది ఏమో ఉల్లిపాయలు అంటారు. ఇక యాస అంతే. ఆంధ్ర వైపు ఒకలాగా, తెలంగాణ వైపు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు కదా. మా సైడ్ అయితే మేము ఉల్లిగడ్డలే అంటాము. సో ఉల్లిగడ్డలు తీసుకొచ్చిన. అండ్ వెల్లిపాయలు తీసుకొచ్చాను. మొన్న వెల్లిపాయలు అల్లం పేస్ట్ పట్టేశాను, వెల్లిపాయలు లేవు. పప్పు తాలింపు అంటే ఖచ్చితంగా వెల్లిపాయలు ఉండాల్సిందే. మేము పప్పు చేసుకుంటూనే ఉంటాం కాబట్టి కంపల్సరీ వెల్లిపాయలు అయితే ఇంట్లో స్టాక్ ఉంటేనే బెటరు. ఎప్పుడూ ఉంటాయి, బట్ ఎప్పుడైనా అయిపోతే కొంచెం అంటే సపరేట్గా తెప్పించుకోవడమా లేకపోతే మేము వెళ్ళినప్పుడు తెచ్చుకోవడమా అనేది జరుగుతుంది అన్నమాట. సో నిన్న ఎలాగో వెళ్ళాము కదా అని ఒక 2 కేజెస్ అయితే ఉల్లిగడ్డలు అండ్ పావు కేజీ వచ్చేసి వెల్లిపాయలు తీసుకున్నాము. సో వెల్లిగడ్డలు అంటారు, మేమైతే వెల్లిపాయలు అంటాము. సో కాస్ట్ అయితే ప్రతిదీ కూరగాయల కాస్ట్ ఏం పెద్దగా తగ్గినట్టు ఏం అనిపించట్లేదండి. ఈ సమ్మర్ కూడా అంతే ఉన్నాయి కూరగాయలు కాస్ట్. సో వాస్తవం చెప్పాలంటే మార్కెట్లలో ఇక్కడ అక్కడ బయట అమ్మేటోళ్ళ దగ్గర కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ హోల్సేల్గా అమ్మే వాళ్ళకు మాత్రం చాలా, వాళ్ళకి పెద్ద ఇన్కమ్ ఏమో ఉండదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఒకసారి ఒక వీడియోలో చూశానన్నమాట. సో హోల్సేల్గా 20 కేజీలు 100 రూపాయలు, 100 కేజీలు సమ్ కాస్ట్ అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే పాపం హోల్సేల్గా కష్టపడి పండించి అమ్మే వాళ్ళకి ఏం పెద్ద ఇన్కమ్ ఉండదు అనుకుంటా. ఇలా మధ్యలో మారుబేరం చేస్తుంటారు చూడు, వాళ్ళకు కూడా పెద్ద ఇన్కమ్ అని కాదులే, కానీ అసలు కష్టపడే వాళ్ళకి పెద్ద ఇన్కమ్ దొరకట్లేదు అని నా ఒపీనియన్. సో ఫైనల్గా అయితే వెజిటబుల్స్ సర్దేశాము. ఇది ఎప్పుడో పెళ్ళిలో కొన్న ఫ్రిడ్జ్. సో మాది కొంచెం చిన్న కిచెన్ కాబట్టి చిన్న ఫ్రిడ్జ్ వాడుతున్నాము. పెద్ద ఫ్రిడ్జ్కి ఒకసారి ప్లాన్ చేయాలి, ఒక టైం చూసి ప్లాన్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఎగ్స్ ఫ్రిడ్జ్ మీదే పెడతాము. మొన్న ట్రే ఒకటి తీసుకున్నాం, అది మళ్ళీ ఎగ్స్ అయితే సపరేట్ చేయాలి. అండ్ పైన చిన్న ట్రే, ఎందుకంటే ప్లేస్ ఎక్కడ లేదు కాబట్టి ఫ్రిడ్జ్ మీదే పెట్టాల్సి వస్తుంది. సో ఉన్న ప్లేస్. సో ఇదన్నమాట వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.